హాయ్ హలో నమస్తే. ఈరోజు టాపిక్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉంది. దీంట్లో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేది ఉంటుంది. శాసనశాఖలో పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ ఉంటారు. రాష్ట్రపతి అనేది 52 to 62 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 52 దేశ ప్రథమ పౌరుడు. 53 దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది. 54 రాష్ట్రపతి ఎన్నిక. 55 ఎన్నిక విధానం. 56 పదవీ కాలం. 57 తిరిగి ఎన్నిక. 58 అర్హతలు. 59 జీతభత్యాలు. 60 ప్రమాణ స్వీకారం. 61 తొలగింపు. వీటికి రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందంటే శాసనసభకు, కార్యనిర్వాహక శాఖకి బాధ్యత